రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే నోటీసులకు భయపడలేదని చెప్పారు. బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు నోటీసుల పేరుతో బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. బొగ్గు కుంభకోణంలో వాస్తవాలు బయటకు రాకుండా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై అయ్యారని వివేకానంద ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పేరు మీద కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని మరి గత 2 రోజుల నుంచి కూడా మా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక అవినీతి కార్యక్రమాలని సాక్ష్యాధారాలతో పాటు ఈ యొక్క సింగరేణి బొగ్గుల కాంట్రాక్ట్ విషయంలో బయటపెట్టిన సందర్భంలో వాటికి సమాధానం చెప్పలేక మరి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడడం సిగ్గుచేటని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకి ఏం చేసినామో చెప్పుకోలేక 2 సంవత్సరాలలో ఈ రకమైనటువంటి సిట్ పీరియడ్ నోటీసులు ఇచ్చి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.